హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీ అండి. హెల్తీ అయిన తోటకూర అలాగే ఉల్లగడ్డతో కర్రీ అండి. ఈ టేస్టీ అయిన రెసిపీ అయితే అన్నం, చపాతీ, పుల్కా, దోశ ఎన్నిట్లో కూడా ఇది చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు వాడకుండా ప్రతి ఒక్కరూ చేసుకోగలిగే సింపుల్ అయిన కర్రీ అండి. బ్యాచిలర్స్ కూడా చేసుకోగలుగుతారు, అంత ఈజీగా ఉంటుంది. ముందుగా నేనైతే స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెడుతున్నానండి. ఇందులోని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసేసి, ఆయిల్ వేడయ్యాక ఒక మీడియం సైజు ఉల్లగడ్డను సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. కలర్ అయితే మారింది కదా, ఈ స్టేజ్లో మనం ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి, ఉల్లగడ్డ అయితే నేను ఒక పెద్ద సైజు ఉల్లగడ్డ అయితే తీసేసుకొని ముక్కల్లాగా కట్ చేసి ఇందులో వేస్తున్నానండి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి కలిపేసాం కదా, ఇప్పుడు నేనైతే ఒక కట్ట తోటకూర అయితే శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసేసి ఇందులో వేస్తున్నానండి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇందులోని మనం ముందుగా కొన్ని స్పైసెస్ అయితే వేస్తున్నాను. విధంగా వేసిన తర్వాత 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1/2 టీ స్పూన్ వరకు పసుపు పొడి, అలాగే ధనియాల పొడి అయితే 1 టీ స్పూన్ వరకు వేసేసిన తర్వాత మరోసారి బాగా కలిపేసి ఇందులోని మనం ఇప్పుడు కుక్కర్ పెట్టాలి కదా, ఇందులో 1 కప్పు వరకు వాటర్ అనేది పోసేసి మరోసారి కలిపేసి మూత పెట్టాలండి. మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా కూడా. ఆకుకూరలు నచ్చని వాళ్ళు ఇలా కనుక చేసుకొని తిన్నట్లయితే అసలు చాలా టేస్ట్గా అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేసాయండి. ఈ విధంగా చూసారు కదా, కొద్దిగా వాటర్ అనేది ఉన్నాయి. మరోసారి స్టవ్ ఆన్ చేసేసి ఒకసారి కలిపేసి, వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ వాటర్ అన్నంతా ఇంకిపోయేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. వేసినాక ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు కనుక కొద్దిగా గ్రేవీగా కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేవచ్చు. నేనైతే మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా చిక్కకూర మరియు పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియపరచండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.